కొబ్బరి చెట్టుకి చూసారంటే మనకి 4000 ప్లస్ రూట్ అనేది ఒక కోకోనట్ ట్రీకి ఉంటుందన్నమాట. సో మనం ఎవరైనా ఎరువులు ఏమైనా కోకోనట్ ట్రీకి ఫీడ్ చేయాలంటే ఎందుకు మనం హాఫ్ ఫీట్ తవ్వి వేయాలనేసి చాలామంది అడిగారు. సో ఇట్లా హాఫ్ ఫీట్ తవ్వడం వల్ల మనకి రూట్స్ అనేది పైన ఉంటుందన్నమాట. సో మనం ఇట్లా ఎరువు వేసి దానిపైన క్లోజ్ చేసేస్తే కోకోనట్ ట్రీ 4000 రూట్స్ ఉంటుంది కాబట్టి చుట్టూ వేయడం వల్ల మనకి అన్ని అబ్జర్వ్ చేసుకొని కోకోనట్ ట్రీలో మనకి దిగుబడి ఎక్కువ వచ్చేదానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. ఎందుకు అడుగు తవ్వి వేయాలనేది చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్గానే మీకు ఇప్పుడు చెప్తున్నా. ఇప్పుడు అలాగే పైన వేసేస్తే మీకు రూట్ అనేది అబ్జర్వ్ చేసుకోదు, ఎందుకంటే రూట్ లోపల ఉంటుంది కాబట్టి పైకి వచ్చి అబ్జర్వ్ చేయదు. సో అందుకోసమే మనం అడుగు తవ్వి మనము రూట్కి మనం ఫీడింగ్ చేయడం వల్ల ట్రీ అనేది చాలా ఈజీగా అబ్జర్వ్ అనేది చేసుకుంటుంది అనమాట. సో అది లేక మనం ఏమైనా ఫెర్టిలైజర్స్ ఫీడ్ చేయాలన్నప్పుడు మీరు సగం సగం డివైడ్ చేసుకొని ఇక్కడ పొటాష్ వేసేయండి, కొంచెం ఇక్కడ మీరు జింక్ వేయాలంటే జింక్ వేసేయండి. అట్లా సగం సగం వేయడం వల్ల ఇంకా మనకి ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట అన్ని మిక్సింగ్ అంటూ. సో అది మీకు వీడియోలో తెలియజేస్తున్నా. రూట్స్ చూసారంటే అప్పుడప్పుడు ట్రాక్టర్ నడిపినప్పుడు ఇక్కడ దగ్గర నుంచి వెళ్ళి కట్ చేయడం అనేది కూడా ఒక చాలా మంచి విషయమే. ఎందుకంటే రూట్ కట్ చేయడం వల్ల మనకి కొత్త రూట్స్ వస్తుంది కాబట్టి మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఈ స్టెప్స్ని ఫాలో చేసుకొని ఎందుకు మనం హాఫ్ ఫీట్ తవ్వి కోకోనట్ ట్రీకి మనం ఫీడింగ్ వేయాలనేసి ఈ వీడియోలో మీకు తెలివైతే చేస్తాం.